రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిపోయినటువంటి ఉదయం నుండి ఈ సూర్యుడు అస్తమించు ఈ సమయం వరకు కూడా మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు నాయనా. మమ్మల్ని ప్రేమించినందుకు, రక్షించినందుకు, కాపాడినందుకు వందనాలు ప్రభువా. అవునయ్యా, ఈ రోజున మా ప్రయాణాల్లోనూ, మా పనుల్లోనూ, మా ప్రయత్నాల్లోనూ మాకు తోడై ఉన్నారు. అపాయాలు, ప్రమాదాలు జరగకుండా కాపాడారు అయ్యా. మేము ఏ ప్రాంతం సంచరించినా అక్కడ ఏ ఇబ్బందులు రాకుండా కృప చూపించారు అయ్యా. ఈ రోజున ప్రతి విషయంలో మమ్మల్ని ప్రోత్సహించినందుకు, అభివృద్ధి పరిచినందుకు అయ్యా, మీ యొక్క కృప చూపించినందుకు, సజీవులుగా నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి రాత్రి యందు కుటుంబం అందరం కలిసి సంఘంగా చేరి మీ పాద సన్నిధిన ఈ విధంగా ప్రార్థించుకునే కరుణ చూపించినందుకు స్తోత్రాలు నాయన. స్తుతులు, వందనాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఓట వలె ఉండదువు అని యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనంలో మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మిమ్మల్ని ఆనుకొని జీవిస్తున్న వారి జీవితంలో ఎప్పుడు కూడా కరువు ఉండదు, రాదు అని తండ్రి మీరు లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. బహుశా ఈ రోజున తండ్రి వారు కరువు చూస్తున్న పరిస్థితులు నేను వారు కనబడుతున్నాయేమో కానీ వారికి ఎటువంటి లేమి రాదయ్యా, ఎటువంటి బలహీనత వారిని ఆవరించలేదు నాయన, ఎటువంటి ఎండిపోయిన మోడు వంటి స్థితిని వారు కలిగి ఉండలేరు నాయన. అయా, వారు ఎప్పుడు కూడా నీటి ఊట వలె, ఉబ్బుకుచుండు నీటి వలె ఉండుటకు మీ యొక్క తండ్రి ద్వారాలు తెరుస్తారని, వారిని ఆ విధంగా ఆశీర్వదిస్తారని ఈ రాత్రిన మీరు సెలవిస్తున్నారు. ఎవరు కూడా మరి భయపడకుండా విశ్వాసం కలిగి నా దేవుడు నాతో ఉన్నాడు, ఏ లోటు రానివ్వడు, ఏ విషయంలో నాకు కొదువ కానివ్వడనే ధైర్యంతో బిడ్డలు ఈ రాత్రి అందు జీవించుటకు కృప చూపించండి తండ్రి. ఎంతో మంది బిడ్డలు అయా ఈ రాత్రి అందు నాయన సేద తీరబోయే ముందు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి. నాయన మీ యొక్క కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నారయ్యా. నాయన వారి అవసరతల నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు, మొరబెడుతున్నారు, గోజాడుతున్నారు. అయా, బిడ్డల ఎడల మీ కృప చూపించండి, కరుణను చూపించండి, ఆశీర్వాదాలు దయచేయండి ప్రభువా. అవునయ్యా, అడుగుతున్నాము. ఎంతో మంది బిడ్డలు నాయన అయా వ్యాధులతో ఉన్నారు, బలహీనతలతో ఉన్నారు అయా. ఎటువంటి మందులు వాడినా తగ్గనటువంటి రోగాల చేత పీడించబడుతున్నారు. యేసు నామములో స్వస్థత, విడుదల దయచేయండి తండ్రి. అంధకార దురాత్మ క్రియలను యేసు నామమున లయపరచండి ప్రభువా. అయా, అడుగుతున్నాం. ప్రతి విధమైన బలహీనతను, డిప్రెషన్ను అయా, కృంగుదలను బిడ్డల్లో నుంచి తొలగించండి తండ్రి. అయా, చనిపోవాలన్నటువంటి ఆ యొక్క ఆలోచనల నుంచి బిడ్డలను వేరుపరచండి. అపవాది క్రియలను యేసునామములో లయపరచండి, చేతబడి శక్తులను లయపరచండి ప్రభువా. నాయన, ఎంతో మంది గర్భఫలం లేకున్నారు. గర్భఫలం మీరిచ్చే బహుమానం తండ్రి. ఆ బహుమానాన్ని బిడ్డలకు దయచేయండి. గర్భిణీలుగా ఉన్నారు, తల్లికిని బిడ్డకును క్షేమాన్ని దయచేయండి ప్రభువా. ఆయా దేశాలకు వెళ్తూ ఉన్నారు నాయన, ఆ దేశాలలో నాయన మీరు తోడై ఉండండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్ లో మీ సహాయము దయచేయండి అయా. అనుకున్నవన్నీ కూడా జరుగుటకు కృప చూపించండి ప్రభువా. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడండి, రక్షించండి ప్రభువా. నాయన, అదే విధంగా ఎవరైతే బిడ్డలు నైట్ డ్యూటీల్లో ఉన్నారో, ప్రయాణాల్లో ఉన్నారు, రాత్రంతా వారు క్షేమముగా గడిపే, ప్రయాణించే కృప చూపించండి నాయన తండ్రి. అదే విధముగా అప్పులు కలిగి ఉన్న వారిని గురించి అడుగుతున్నాము. ప్రతి అప్పును కూడా యేసు నామములో కొట్టివేయండి. ఆర్థికంగా స్థిరత్వాన్ని దయచేయండి. చేస్తున్న పనులను ఉన్నతముగా ఆశీర్వదించండి తండ్రి. తలగానే గాని తోకగా ఉండకుండునట్లు మీ దీవెనలను వారి ఎడల కుమ్మరించమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా నాయన, సమాధానం లేని కుటుంబాలని రాత్రి మీరు దర్శించి సమాధానం దయచేయండి. మీరు పలకగా కార్యములు జరుగుతాయి తండ్రి. మీరు వారి జీవితంలో, వారి కుటుంబంలో పలకండి నాయన, కార్యాలు జరిగించండి. అసమాధానాన్ని తొలగించండి. యవ్వన బిడ్డలకు మారు మనసు దయచేయండి. ఎడిక్షన్స్ నుంచి విడుదల దయచేయండి. లోబడి జీవించుటకు కృప చూపించండి. తల్లిదండ్రులు కూడా బిడ్డలను అర్థం చేసుకోవడానికి సహాయము దయచేయండి ప్రభువా. భార్యకు భర్తకు మధ్య గొడవలు లేకుండా కృప చూపించండి. రక్త సంబంధికుల మధ్య ఆస్తిపరమైన గొడవలు రాకుండా సహాయము దయచేయండి ప్రభువా. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యలతో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, అయా పోరాడుతున్నారో,
ఆయన వారి ఎడల మీరుండి వారికి న్యాయాన్ని జరిగించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, గృహాలు కట్టుకుంటున్నారు, సహాయం దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, మంచి ఉద్యోగం దయచేయండి. నాయన, ఎంతో మంది బిడ్డలు వివాహముల కోసం అడుగుతున్నారు. నాయన, సాటి అయిన సహాయమును బిడ్డలకు దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థన చేస్తున్నారు. అన్ని విషయాల్లో మీరు తోడైండండి. అప్లికేషన్స్ అన్నిటి కూడా అయా అప్రూవ్ అవ్వడానికి కృప చూపించండి నాయన. ప్రభువా, మారు మనసు లేని ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు ఈ రాత్రి అందు మీరే దయచేయమని, మా భారతదేశాన్ని, ప్రజలను, సైనికులను, అధికారులను, రాజకీయ నాయకులను అందరినీ కూడా మీ కృపా హస్తాలు చాటున ఈ రాత్రంతను భద్రపరచుకోమని, అయా మేము సేద తీరబోతున్నాగా మంచి నిద్ర, కంటి నిండా నిద్రను, సుఖవంతమైన నిద్రను ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని, అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, చేతబడి శక్తులు, దొంగలు, హాని కలిగించే పరిస్థితులు ఏవి మా గృహం దగ్గరికి రాకుండా మీరే మాకు తోడై ఉండమని, మీ కంచె కాపుదలను అనుగ్రహించమని, అయా నిద్రలేమి పీడకల సమస్యల నుంచి ఈ రాత్రి అందు ప్రతి బిడ్డకు విడుదల దయచేయమని, నాయనా ప్రభువా, మరలా ఉదయాన్నే మేమందరము కూడా మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించే గొప్ప అవకాశం దయచేయమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.